హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. హాల్లో ఇక ప్రభావతి సత్యం కూర్చుని ఉంటారు. ఇంతలో ప్రభావతి వాళ్ళమ్మ సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఇక బాలు పరుగు పరుగున వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో సుశీ డార్లింగ్, ఏంటి చెల్లెలు ఫంక్షన్ అంటే రాలేదు అనగానే, ఒరేయ్ బడుద్దాయ్, నేను ఫంక్షన్కి రావాలంటే నా పుట్టినరోజుకి మీరు రావాలరా అని అంటుంది సుశీలమ్మ. నీ పుట్టినరోజుకి మేమందరూ రావాలా? నో నో అని అంటారు. ఒరే ఇటివ్వరా, మా అమ్మతో నేను మాట్లాడి చాలా రోజులైంది అని అంటారు సత్యం. ఇదిగోండి నాన్న అని చెప్పి ఫోన్ ఇక సత్యం చేతికిస్తారు. అమ్మ ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సత్యం, నేను బాగానే ఉన్నారా, పల్లెటూరి వాతావరణంలో ఎవరున్నా బాగానే ఉంటారు. అలాగే రేపు ఉగాది పండక్కి, అలాగే నా పుట్టినరోజు ముందు రోజు కాబట్టి మీరందరూ కోడళ్ళు కొడుకులు అందరితో నా ఇంట్లో వచ్చి వాలిపోవాలి. 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చేసేయండి. ఆ సిటీలో ఉంటూ ఉంటూ మీ అందరూ ఏమైపోతారని భయమేస్తుంది. ఇక్కడ 2 రోజులైనా మీకు ప్రశాంతంగా ఉంటుంది అనగానే, సరే అమ్మా, ఇంత చెప్పాలా, కుటుంబం మొత్తం వస్తాంలే అని చెప్పి అంటూ ఉంటారు సత్యం. అమ్మయ్య, మనం 2 రోజులు హ్యాపీగా సుశీ డార్లింగ్ దగ్గర ఉండొచ్చు అని అంటారు బాలు. మరే నీకు గోరుముద్దలు తినిపిస్తుంది కాబట్టి మీ నానమ్మ అక్కడ నీకు సంతోషంగా ఉంటుంది. నేనే అని అంటుంది ప్రభావతి. ఏమ్మా ఎందుకు? నువ్వు కోడలికి అన్ని పనులు చెప్తే తప్పులేదు కానీ మా సుశీ డార్లింగ్ నీకు పనులు చెప్తే తప్పుందా? ఒకటి, కోడలైతే కానీ కోడలికి బుద్ధి రాదు అంటారు. సారీ, అత్తకి బుద్ధి రాదు అంటారు. అక్కడికి వెళ్తే నీతో నానమ్మ ఫుల్ పని చేయిస్తుంది. ఏ నాన్న, ఈ సర్పావతితో ఒక ఆట ఆడుకుంటుంది కదా అనగానే, సర్లేరా, నువ్వు 2 రోజులు డ్రైవింగ్ మానేసి అలాగే మీనా పూల బండిని కూడా ఆపేసి ఖాళీ ఉన్న రోజు వెళ్ళిపోదాము అని అంటారు. తప్పకుండా నాన్న, ఎందుకంటే పనులు ఎప్పుడైనా ఉంటాయి, కష్టం ఎంతైనా చేస్తాము. కొంచెం సరదాగా ఉండాలంటే ఇలా 2 రోజులు దూరంగా వెళ్ళాలి. అది పల్లెటూరులో ఉన్నామనుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక అప్పులు గిప్పులు జాంతానాయ్ అని అంటారు బాలు. ఇంతలో రవి, శృతి అలాగే రోహిణి, మనోజ్ అందరూ కిందికి వస్తారు. ఇక అందరితో చెప్తారు, ఏంటి అందరూ రెడీ అయిపోయారా? టిఫిన్లు టీల కోసం వచ్చేశారు. కానీ మా మీనానే అన్నీ చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అమ్మకే తెలీదు. కానీ 2 రోజులు మనం ఇక్కడ ఉండటం లేదు. మా సుశీ డార్లింగ్ పుట్టినరోజుకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి అంటారు బాలు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోజ్ మాత్రం, నాకైతే కుదరదురా అనగానే, ఏనాయనా పార్కులో కూర్చోవాలని ఆశ తీరలేదా? పార్క్ ఏమైనా నీపైన బెంగ పెట్టుకుందా అనగానే రోహిణి అంటుంది, బాలు ఎందుకు ప్రతిసారి మనోజ్ని టార్గెట్ చేసి కించపరుస్తున్నావు? నాకు లేని బాధ నీకెందుకు అని అంటుంది. అయ్యో పార్లరమ్మ, ఇంట్లో మనందరం ఉన్నాము. నిన్న ఫంక్షన్లో నాకేదో అంటే మీరందరూ తిరగబడలేదా? అలాగే అమ్మా నన్ను తక్కువ చేస్తే ఆ డప్పుడప్పమ్మ వీడియోను తీసి బెదిరించింది. ఇలా అందరం కట్టుకుని ఉన్నప్పుడు నీ భర్త పని చేయకపోతే నీకే నష్టం కదా అని అంటారు. నాకు నష్టమని నేను అనుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి. అమ్మ రోహిణి, వీడి మాటలు ఇలాగే ఉంటాయి. మీ నాన్నకి ఫోన్ చేసి ఏదైనా మంచి బిజినెస్ వాడితో పెట్టించు, అప్పుడు వీడు వాడిని మాటలు అనకుండా ఉంటాడు అని అంటుంది ప్రభావతి. అవును, ఉద్యోగం కాదు, వాళ్ళలో ఒక్క మనిషైనా, ఈ పార్లరమ్మ వాళ్ళ చుట్టాలు ఒక్కరైనా ఇంటికొచ్చి సమాధానం చెప్పండి, అప్పుడు నమ్ముతాను వీడి బిజినెస్ పెడతాడో లేకపోతే ఎక్కడైనా పని చేస్తాడో అని అనుకుంటారు బాలు. ఇక మనోజ్, అమ్మ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనగానే, ఒరే మనోజ్ డబ్బులు అనగానే, అది కాదమ్మా నిన్న అని చెప్పి అనేలోపు, అయ్యో లక్ష్యావతి, వాడు నిన్న మన బావగారి సంజయ్ కాలు కడిగారు కదా, వాడు డబ్బులు ఇచ్చాడు కదా, ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు అని అంటారు బాలు. ఇక మీనా లోపలే నవ్వుకుంటుంది. ఒరే మనోజ్, ఆ డబ్బులు బాలుగడికివ్వు అని అంటుంది. ఎందుకు అని అంటారు. ఎందుకంటే కారు ఈఎంఐ కట్టాలి కదా, ఈ ఫంక్షన్ వాడే చేశాడు కదా, వాడి దగ్గర డబ్బు లేదంట, ఇవ్వు అని అంటారు. అమ్మో, ఆ డబ్బులు ₹10 కూడా నాకొద్దు. వద్దమ్మా వద్దు, నేను వెళ్తాను. ఒరే ఎంత ఇచ్చారని అడగను కానీ ఇంటర్వ్యూ నిజంగా నీకు ఈరోజు వచ్చేస్తే నా చేతిలో బ్రతికిపోయావు, లేకపోతే రేపటి నుండి నీకొక ఆట ఆడుకుంటాను అని చెప్పి బాలు వెళ్ళిపోతారు మనోజ్కి వార్నింగ్ ఇస్తూ. ఇక మనోజ్ అనుకుంటాడు, అమ్మో వీడు నన్ను వదిలేలా లేదు, ఏదో ఒక పనిలోకి జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పి ఇక రోహిణి, అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి మనోజ్ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మనోజ్ చాలా ఇంటర్వ్యూకి వెళ్తారు. అమ్మో, ఏ ఇంటర్వ్యూలో కూడా
నన్ను తీసుకోవటం లేదు, ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఒక రెస్టారెంట్లోకి వెళ్తాడు. ఇక రెస్టారెంట్ వాళ్ళు, ఏంటి మీరు టిప్పుటాప్గా ఉండి ఈ హోటల్లో మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారా అనగానే, రిసెప్షనిస్ట్గానా అని అంటారు. అయ్యో, దానికి ఖాళీ లేదు బాబు, ఈ హోటల్కి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎవరికి కావాలి ఏంటి అన్నది 4-5 మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళలో నువ్వు ఒకడిగా చేరిపో, ఎందుకంటే జీతం 30,000 వస్తుంది, పై డబ్బులు 30,000 వస్తాయి, 60,000 వస్తాయి అని అంటారు. అక్కడున్న ఇంకొకతను, అమ్మో, నేను మరి అంత హీనంగా ఉన్నానా, ఈ హోటల్లో నేను అందరికీ సప్లై చేయాలా, కానీ డబ్బులు ఎక్కువగానే వస్తున్నాయి, ఏం చేయాలి, నేను ఖాళీగా ఉంటే రోహిణి తట్టుకోవటం లేదు, అలాగే బాలుగాడి మాటలు అస్సలు బాగోలేదు, నేను 1 నెల రోజులు ఈ వర్క్ చేస్తాను, అప్పుడు 60,000 వస్తాయి, దాంతో ఇంకొక 60,000 సంపాదిస్తాను, ఎవరికీ తెలియకుండా మెయింటెనెన్స్ చేస్తాను, ఇది అసలైన తెలివితేటలు, ఎందుకంటే పార్కులో పల్లెలు తినే కంటే ఇది బెటర్ కదా అని చెప్పి, సార్ చేస్తాను, నాకు అదేమీ లేదు అని అంటారు మనోజ్. సరే ఇప్పటి నుండే వెళ్ళు, ఆ ఇంటర్వ్యూకి దేనికో వెళ్ళినట్టున్నావు, ఎక్కువ చదువుకున్నా ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వస్తాయి, వెళ్ళు, ఈ రోజు నుండే పనిలో జాయిన్ అయిపో అని అంటారు ఆ హోటల్ యజమాని. ఇక మనోజ్ బాధగా తనకి తను అద్దంలో చూసుకుంటూ, ఇలా ఉండేవాణ్ణి, ఆ బాలుగాడి వల్ల ఇలాగయ్యింది అని చెప్పి ఇక హోటల్లో బేరర్గా పనిచేస్తూ, అమ్మో ఎంత పని, అమ్మో ఒళ్ళు నొప్పులైపోయినాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనోజ్. ఇది ఇలా ఉండగా బాలు ఇక చాలా గిరాకీలు ఇక చూసుకుంటూ, అమ్మో ఇప్పుడు ఇంటికి వెళ్తే చాలా లేట్ అవుతుంది, ఇక్కడేదో హోటల్లా ఉంది, ఈ హోటల్లో భోంచేసి మీనాకి పార్సిల్ తీసుకువెళ్ళాలి, ఆ ఈఎంఐకి ఈరోజు చాలా కష్టపడిపోయాను అని చెప్పి ఇక కరెక్ట్గా మనోజ్ జాయిన్ అయిన హోటల్లోకే భోజనానికి వస్తారు. ఇక బాలుకి కరెక్ట్గా భోజనం వడ్డిస్తారు మనోజ్. ఒక్కసారిగా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. బాలు షాక్ అయిపోతాడు, మనోజ్ సిగ్గుపడతాడు. ఇక బాలు భోజనం చేసి వెళ్ళిపోయి, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాడు మనోజ్, ఏ ఉద్యోగం దొరకలేదని ఈ ఉద్యోగం చేస్తున్నాడా అని చెప్పి ఇక లోపలే, పోనీలే ఏదో ఒకటి చేస్తున్నాడు, మనిషి అన్నాక కష్టపడితేనే కదా డబ్బు విలువ తెలుస్తుంది, మొన్నటిదాకా లక్షలు మింగాడు, ఇప్పుడు పార్లర్ అమ్మ కోసం హోటల్లో పని చేస్తున్నాడు, తప్పేమీ లేదు, వాడనుకుంటాడు నేను ఇంట్లో చెప్తానని, కానీ ఇంట్లో నేను ఎందుకు చెప్తాను, వాడు చెప్పినప్పుడు కూడా నేను చెప్పను అని చెప్పి అనుకుంటారు బాలు. ఈవినింగ్ అవుతుంది. ఇక మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. ఇక రోహిణికి చెప్పకూడదు, ఇంట్లో అందరికీ నాకు మంచి ఉద్యోగం దొరికిందని చెప్పాలి అని చెప్పి ఇక ఎక్కడ రోహిణి కనిపించదు. ఫ్రెష్ అవుతూ ఉంటారు మనోజ్. ఇక రోహిణి టెర్రస్ పైకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రభావతి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, మీ నాన్న కోటీశ్వరుడు, మీ మామయ్య కూడా బిజినెస్ చేస్తున్నాడు అంటున్నావు, వాళ్ళతో వీళ్ళతో వాడు మాటలు అనిపించుకుంటే నాకు చాలా బాధగా ఉంది, అందుకే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ఆ శృతి అన్నట్టే ఖచ్చితంగా ఒక కార్ల షోరూం ఓపెన్ చెయ్యి, అప్పుడు అందరి నోర్లు మూతపడిపోతాయి, నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు కోటీశ్వరులని గొప్పగా చెప్పుకుంటాను అని అంటుంది. ఇక ప్రభావతి, అమ్మో మీకేంటత్తయ్య చెప్పుకుంటారు, కానీ ఉండాల్సిన తండ్రి లేడు కదా, మేనమామ కూడా అబద్ధం కదా, ఇవన్నీ నేను అబద్ధం చెప్పి చేసుకున్నాను, కానీ ఏదో ఒకటి చెయ్యాలి, నాటకాలు వెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక రోహిణి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రోహిణి, శృతి, రవి ఇంటికి చేరుకుంటారు. ఏంటి రవి, నువ్వు అనుకున్నట్టు అక్కడున్న హోటల్ నీకు సెట్ అయిందా అని అంటుంది శృతి. ఓకే శృతి, ఒకసారి నాన్నకి అమ్మకి చెప్పాక అడ్వాన్స్ ఇచ్చేస్తాను అని అంటారు రవి. ఇంతలో సత్యం, ప్రభావతి, బాలు, మీనా అక్కడికి వస్తారు. మనోజ్ ఇంకా ఇంటికి రాలేదా ఆంటీ అని అంటుంది రోహిణి. రాలేదమ్మా రోహిణి, ఏ మీనా అందరికీ కాఫీలు తీసుకురా అని అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి ఇక కాఫీలు తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది మీనా. ఏంటి రవి, ఏమైంది అని అడుగుతాడు సత్యం. ఒరే లేచిపోయినాడా, ఏదో చెప్పాలని చెప్పి 10 నిమిషాలు అలాగే మౌనంగా ఉంటావేంటి, నీకంటే డబ్బమే నయం అనగానే ఇంతలో రవి అంటారు, నాన్న, బాలు అన్నయ్య, మన ఏరియాలో ఒక హోటల్ని చూశాను, కొంచెం పాతదైనా దాన్ని రిపేర్ చేస్తే కొత్తదిలా చేసుకోవచ్చు, ఇక ఆ హోటల్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటారు. ఒక్కసారిగా బాలు, సత్యం ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఒరే లేచిపోయినాడా, నిజం చెప్పాలి అంటే నీ డబ్బులు ఎవరికి ఇవ్వకపోయినా వేస్ట్ చేయకుండా పైకి ఎదగాలనుకుంటున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజమే, అది సెంటర్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా లక్కీగా ఉంటుంది అని అంటారు బాలు. ఇక సత్యం అంటారు, అవునరా, అది అడ్వాన్స్ ఇచ్చేసే, రిపేర్లు అన్నీ కలిపి కొంచెం డబ్బులు పెట్టుకో, తరువాత ఫర్నిచరు అవన్నీ మెల్లిమెల్లిగా కొనుక్కో అని అంటారు. అలాగే నాన్న అని అంటారు రవి. ఇంతలో శృతి అంటుంది, మీనా, ఆ హోటల్ ఓపెనింగ్కి నువ్వే పూల డెకరేషన్కి అన్ని పూలు సప్లై చేయాలి అనగాని, సరే శృతి, రవి నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే శృతి ఏ మాటైనా ఖచ్చితంగా మాట్లాడుతుంది. అలాగే తప్పు ఎవరు చేసినా తను ఖచ్చితంగా నిలదీస్తుంది. తన తప్పుంటే ఒప్పుకుంటుంది. ఇలా చెయ్యొద్దు అంటే ఖచ్చితంగా తన తప్పేంటో తెలుసుకొని అది చేయడం మానేస్తుంది అని అంటుంది మీనా. మీనా, నన్ను పొగడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో ఏదైనా పొగడాలి అంటే నీ తర్వాతే ఎవరినైనా పొగడాలి. ఇప్పుడు చూడు, మేము ఇంత అలసిపోయి వచ్చాము, కానీ నువ్వు కూడా ఫ్లవర్స్ అమ్ముతూ ఇంట్లో పనులన్నీ చేస్తూ మేము ఈవినింగ్ వచ్చేసరికి మాకు ఇలా టీ కాఫీలు ఇస్తూ ఉంటావు. నిన్ను చేసుకున్న ఈ బాలునే అదృష్టవంతుడు, అలాగే నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్న ఈ ఇల్లే అదృష్టవంతులు అని చెప్పి అంటుంది. ఇక ప్రభావతి పొగుడుతూ, ఇదిగో ఈవిడి గారిని ములగ చెట్టు ఎక్కించేద్దామా అని అంటుంది. అయ్యో ఆంటీ, మీరు తల్లి లాంటి వారు. నిజంగా మీనా చేసిన పనులు ఎప్పుడు ఎందుకు మెచ్చుకోరు అని అంటుంది శృతి. ఇక బాలు రోహిణి వైపు చూస్తారు. పాపం పార్లర్ అమ్మ మా మనోజ్ గారిని ఎంతగానో ఇష్టపడింది. బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. కానీ వాడు హోటల్లో వెయిటర్గా చేరిపోయాడు. చేరాడు, చదువుకున్నాడు కదా. అలాంటి పనులు చేస్తే మా అమ్మ గుండె, ఈ పార్లరమ్మ గుండె ఆగిపోతుందేమో, నేనైతే చెప్పను అని మనసులో అనుకుంటారు బాలు. ఇక రోహిణి ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి వస్తుంది. అమ్మ రోహిణి, మా రవి కూడా చక్కగా హోటల్ పెట్టుకుంటున్నాడు. ఇటువైపు బాలు చదువుకోలేదు కాబట్టి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక మీనా కూడా తక్కువ చదువుకుంది కాబట్టి పూలు అమ్ముతుంది. నీకు మనోజ్కి ఏం కర్మ, నీకు బ్యూటీ పార్లర్ పెట్టించాను. అలాగే మనోజ్కి కూడా కార్లు షోరూమ్ పెట్టించాలి. అది నీ వల్లే అవుతుంది. వాడిని అందరూ అవమానకరంగా చూస్తున్నారు. ఈరోజు చిన్నోడు రవి కూడా హోటల్ పెట్టుకుంటున్నాడు. వాళ్ళందరూ ఎదిగిపోతే నా పెద్ద కొడుకు, నా పెద్ద కోడలు అలాగే ఉండిపోతే ఎలా అమ్మా? పాపం పొద్దుననగా వెళ్ళాడు వాడు. ఇంతకీ ఉద్యోగం దొరికిందో లేదో తెలీదు. వాడు వస్తే నానపోయిన మాటలు బాలుగాడు అంటాడు. నువ్వేమో బాధపడతావు, కానీ నువ్వే ఏదైనా దారి చూపించాలి. మీ నాన్నకి చెప్పకపోయినా మీ మామయ్యకి కొంచెం డబ్బులు అడిగి ఇక కార్ల షోరూమ్ ఓపెన్ చేయించు. 1 సంవత్సరంలోపు లాభాలు వచ్చాయనుకో, మీ మామయ్యకి అధిక వడ్డీలతో ఇచ్చేసే అని అంటుంది ప్రభావతి. అంటే ఆంటీ అది కాదు అనేలోపు, ఇంకేం చెప్పకమ్మా, ఎందుకంటే మనది మధ్యతరగతి కుటుంబం, అలాగే పార్లర్ కూడా నీకు పెట్టించాను. ఇంకా నా వల్ల కాదు, వాడి గురించి నువ్వే పట్టించుకోవాలి కదా అని అంటుంది ప్రభావతి. పట్టించుకునేదేంటి, అక్కడ మా నాన్నే లేడు, ఇక సింగపూర్లో మా మామయ్యే లేడు. కానీ ఏం చెయ్యాలి, ఎప్పటికీ వీళ్ళు అడగకూడదు అంటే నేను అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి. సరే అత్తయ్య, ఖచ్చితంగా మా మామయ్యకి ఇక్కడికి తీసుకొస్తాను అనగానే, నా తల్లే, నువ్వు మనోజ్ అంటే చాలా ఇష్టపడతావు, నీ భర్త కదా అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అనుకున్నానే, నెలకొకసారి నీకు ఇలాంటి పిడుగు ఏదో ఒకటి పడుతుందని అనుకున్నాను. అందుకే రేపు పొద్దున నేను చెప్పిన ప్లేస్కి వచ్చే అని అంటుంది. అంటే ఏం చేస్తావే అని అంటుంది రోహిణి. నువ్వు త్వరగా వస్తే నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి పగడ్బందీగా ఇద్దరం కలిసి ప్లాన్ వేద్దాంలే అని అంటుంది. సరే సరే అని అంటుంది రోహిణి. ఇక 2వ రోజు రోహిణి తన ఫ్రెండ్ని కలుస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చావేంటే, ఇది ఏ ఏరియా? ఇక్కడంతా ఆర్టిస్టులు పని చేయబడిననుంది అని అంటుంది రోహిణి. నువ్వురా, నాకు తెలిసిన ఒక అతను వేషాలు వేస్తాడు, ఇప్పుడు సింగపూర్ మామయ్యగా అతను వేషం వేస్తాడు అనగానే, అమ్మో ఎలాగే అనగానే, అలా అయితే నిజం చెప్పేవే, నీకు నాన్న లేడు, చెప్పిందంతా అబద్ధమే, నాకు కొడుకున్నాడు, మా అమ్మ వాడిని చూసుకుంటుంది అని చెప్పి కేపీ పాలెం తీసుకువెళ్ళి సరే సరే చూపించేసే, పీడ విరగడవుతుంది అనగానే, అమ్మో ఇప్పట్లో ఆ నిజం తెలియకూడదే, పద పద అని అంటుంది. ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. ఏం కావాలమ్మా అని అడుగుతారు. మీరే కావాలండి అని అంటుంది. ఇక
రోహిణి వాళ్ళ ఫ్రెండు. నేనా? దేనికమ్మా? నేను ఇంతకు ముందు సినిమాలో వేషాలు వేయాలని సినిమాల చుట్టూ తిరిగేవాణ్ణి, స్టూడియోల చుట్టూ తిరిగేవాణ్ణి. ఇప్పుడు నా వల్ల కావటం లేదు అనగానే ఇక అతన్ని చూడగానే రోహిణి, ఇతనిప్పుడు మా మామయ్యగా వేషం వేస్తాడా ఏంటి అనగానే, అవునే, ఆయనకి వేషం వేయడం అలవాటే అని చెప్పి, అంకుల్ ఒక విషయం, మీరు మా నాన్నగారి చిన్నప్పటి దోస్తు అని నాకు తెలుసు, ఇలా మాట్లాడతారని కూడా తెలుసు. ఇదిగో నా ఫ్రెండ్ రోహిణి అని చెప్పి జరిగింది చెప్తుంది. అవునా? మరి ఇంత పెద్ద అబద్ధాలు ఆడితే ఇప్పుడు నేను వేసిన వేషానికి వాళ్ళు కనిపెట్టేస్తే అని అంటారు. ఈ కథను కనిపెట్టకుండా మేము చూసుకుంటాము, మేము ఫోటోలో చూపించిన అందరి పేర్లు చెప్తాము, వాళ్ళు ఎలాంటి వారో చెప్తాము, ఖచ్చితంగా నా ఫ్రెండ్ మామయ్యగా మీరు యాక్టింగ్ చేయాలి అనగానే, సరేనమ్మా, ఒకవేళ గుర్తుపడితే అని అంటారు. గుర్తుపట్టకుండా మేము కవర్ చేస్తాం కదా అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య. సరే రేపు మేము ఒక మంచి బట్టలు నీకు ఇస్తాము, ఆ బట్టలు వేసుకొని సూట్ కేసు వేసుకొని వీళ్ళ ఇంటికి రా చాలు అని అంటుంది. సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక రోహిణితో అంటుంది తన ఫ్రెండు, నీ సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈలోపు మనోజ్కి ఉద్యోగం ఎక్కడైనా చూసుకోమని చెప్తే బాగుంటుంది, అప్పుడు ఉద్యోగం చేస్తాడు కాబట్టి ఇక మీ డాడీ గురించి మీ సింగపూర్ మామయ్య గురించి ఇంట్లో ఎవ్వరూ ఏమీ ఎత్తరు. ఇక సింగపూర్ మామయ్య వస్తాడు కాబట్టి తన దగ్గర బోల్డన్ని డబ్బులన్నీ వ్యాపారాల్లో ఖర్చు పెట్టాను, ఒక 4-5 నెలల తర్వాత ఇస్తానని అబద్ధం చెప్పమంటే సరిపోతుంది అని అంటుంది. సరేనే, కానీ మా బాలు మా మీనా ఇద్దరూ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు, వాళ్ళకి డౌట్ రాకుండా చూసుకోవాలి అని అంటుంది రోహిణి. అది నీ పనేనే అని అంటుంది తన ఫ్రెండు. ఇక రోహిణి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇది ఇలా ఉండగా మీనా త్వరగా పని చేస్తూ ఉంటుంది. ఏంటే ఇంత హడావుడిగా పనిచేస్తున్నావు? ఇంతకుముందు పని చేయాలంటేనే మొహం మొత్తేది, నాకు పనుంది, నాకు నచ్చినప్పుడు చేస్తానన్నదానివి, ఇవాళేంటి ఇంత హడావుడిగా పని చేస్తున్నావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అంటుంది ప్రభావతి. అవునత్తయ్య, నిజంగా ఒక తల్లి, ఒక కోడలు, అలాగే అత్త, వీళ్ళ ముగ్గురికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారన్నది వాళ్ళకే తెలుస్తుందేమో. నేను త్వరగా పనిచేస్తుంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని భలే తెలుసుకున్నారు అని అంటుంది. చాలే, ఇంట్లో చాలా పనులున్నాయి, ఇప్పుడెందుకు, పండక్కి ఊరెళ్ళి వచ్చాక బాలు నువ్వు వెళ్ళండి అనగానే, అత్తయ్య అమ్మ ఫోన్ చేసి రమ్మంది, నేను ఇప్పుడు వెళ్ళి సాయంత్రానికి వస్తాను, ఆయన కూడా వెళ్ళమన్నారు అనగానే, వెళ్ళనివే, ఎందుకు, ఇక్కడ అన్ని పనులు చేసేసింది కదా. అమ్మ మీనా, వెళ్ళమ్మా, వెళ్ళి మీ అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడుకుని రా, బాలు ఏమీ అనుకోడు అనగానే, నేను ఆయనకి చెప్పాను మావయ్య అని అంటుంది మీనా. ఇక మీనా తన పుట్టింటికి వస్తుంది. తన అమ్మ, చెల్లి, తమ్ముడు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మీనా, అమ్మ నిన్న మా ఆడపడుచు తాలిబొట్టు కార్యక్రమం చాలా బాగా జరిగింది, ఇంటిల్లిపాది ఒకటయ్యి అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేశాము, చాలా సంతోషం అనిపించింది, ఇక మీరే గుర్తొచ్చి వచ్చాను అని చెప్పి అంటుంది. అమ్మ అన్నట్టు మీ తమ్ముడికి మంచి పని దొరికింది కదా, నీ గాజులనేవి తాకట్టు పెట్టి విడిపించాలనుకున్నాము కానీ అని అంటుంది. అమ్మ ఇవన్నీ ఎందుకు, ఆయన చూసుకుంటారులే అనగానే, అల్లుడు గారు ఏమని చేస్తారమ్మా, ఇప్పటికే తన చెల్లి ఫంక్షన్ కోసం 2,50,000 ఊర్చి మార్చిచ్చాడు, ఇక నీకు గొలుసు కొనాలంటే 2 సంవత్సరాలు పడుతుంది, అందుకే ఈ గాజుల బదులు గొలుసు కొని తీసుకొచ్చాను, ఇదిగో అని అంటుంది. అమ్మా ఎందుకమ్మా నా వల్ల మీరు ఇంత రిస్క్ తీసుకుంటారు అనగానే, అక్క అలా అంటావేంటి, బావ మారిపోయాడు, బావనికి హెల్ప్ చేస్తున్నాడు, పూల బండి కూడా ఉంది, కావాలంటే గాజులను విడిపించుకో, ఇవి అమ్మిస్తుంది, తీసుకో అక్క, నా పెళ్ళికి కావాలంటే నువ్వు బావ హెల్ప్ చేయండి అని అంటుంది సుమతి. మాటలు బాగానే నేర్చావు అని అంటుంది మీనా. ఇక మీనా ఆ చైన్ చూసి చాలా సంతోషపడుతుంది. నిజంగా ఆయనకి చూపిస్తే వద్దంటారు, తరువాత నా మెడ చూసి సర్లే మీనా అంటారు. సరే అమ్మా, నీ చేతి పప్పుచారు అలాగే వంకాయ వేపుడు నాకు కావాలి అని అంటుంది. అదెంత భాగ్యం అని చెప్పి కూర్చోపెట్టి గబగబా వంట చేసి మీనాకి పెడుతుంది వాళ్ళమ్మ. మీనా తృప్తిగా భోంచేసి ఇంటికి బయలుదేరుతుంది. ఇక 2వ రోజు అవడంతో రోహిణి టెన్షన్గా ఇటు అటు చూస్తుంది. మనోజ్ అంటారు, ఏదైనా ఉద్యోగం అవకాశం అనేది వచ్చేదాకా చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అక్కడ పని చేస్తున్నానని, ఏం ఆఫీసు ఏంటి అని ఎంక్వైరీ చేస్తుంది, అందుకే నేను ఆ హోటల్ గురించి చెప్పకుండా రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని రోహిణికి చెప్పాను. నెలకి ఆ డబ్బులన్నీ దాచి
రోహిణికి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఏ ఉద్యోగం ఏంటని అడగదు అని చెప్పి మనోజ్ అనుకుంటారు. మనోజ్, నువ్వేంటి ఆదివారం కూడా బయలుదేరుతున్నావు అని అంటుంది రోహిణి. అంటే ఆదివారం కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి కదా అని అంటారు మనోజ్. అదేమీ కాదు, ఈరోజు మా మామయ్య రాబోతున్నారు, అందుకే మా మామయ్య నిన్ను చూసి ఖచ్చితంగా బిజినెస్కి హెల్ప్ చేస్తారేమో అనగానే, అవునా రోహిణి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది, అలా అయితే నేను ఫోన్ చేసి చెప్తాను అని అంటారు. ఇంతలో ఇంటిల్లిపాది హాల్లోకి వచ్చి, అంటే ఎవరికి చెప్తావు, ఇంటర్వ్యూలో మా మావయ్య సింగపూర్ నుండి వచ్చాడు, కొంచెం లేటుగా వస్తానని చెప్తావా ఏంటి అని అంటారు. ఇక ఇటువైపు బాలు. ఇక బాలుని చూస్తూ, వీడు నా గురించి నిజం చెప్పలేదు, అందుకే బతికిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అనుకునేలోపు ఇక రోహిణి అలాగే విద్య అరేంజ్ చేసిన ఇక రోహిణి వాళ్ళ సింగపూర్ మామయ్య వేషంలో ఒక అతను వస్తారు. ఇక ప్రభావతి, సత్యం, ఇటువైపు బాలు, మీనా, శృతి, రవి అందరూ అతన్ని చూస్తారు. అమ్మా రోహిణి, ఏంటి ఈ మావయ్యని చూసి గుర్తుపట్టలేకపోయావు అనగానే, మావయ్య బాగున్నారా, నిజంగా మా ఇంటికి వచ్చారు మీరు తెలుసుకొని అని అంటుంది. మరేం చేయాలమ్మా, మీ నాన్న అక్కడ కోట్లు లెక్క పెట్టుకుంటూ కనీసం కూతురి వైపు కూడా తిరిగి చూడటం లేదు, మీ నాన్న అంత బిజీగా ఉన్నాడు, ఇక నేనైనా చూసి వెళ్దామని వ్యాపారాల్లో అన్ని డబ్బులు పెట్టేశాను, ఒక 6 నెలల తర్వాత ఎలాగైనా నీకు హెల్ప్ చేయాలి, మీ నాన్నకి చెప్తాను అనగానే ప్రభావతి తెగ సంతోషపడుతుంది. ఇక గబగబా కూల్ డ్రింకు, మిక్చరు అన్నీ వేసి, అయ్యో మా ఇంటికి కోటీశ్వర్లే వస్తున్నారు అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. బాలు మాత్రం ఇక అతన్ని ఎగదిగ చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు సత్యం, కూర్చోండి, మా రోహిణికి బంధువులు ఎవరు వస్తారా అని ఎదురు చూశాము, తన మామయ్యగా మీరు తనకి హెల్ప్ చేస్తాము అంటున్నారు, చాలు అని అంటారు సత్యం. అమ్మ రోహిణి, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటారు సింగపూరు మామయ్య అందరితో. ఇక ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. మీనా అలాగే ఇటువైపు శృతి చూస్తూ ఉంటారు. ఇక శృతి అంటుంది, చూడండి అంకుల్, నిజమే, ఒక్కొక్కసారి బంధువుల దగ్గర చాలా డబ్బులున్నా హెల్ప్ చేయకుండా ఆగిపోతారు, మీరు మామయ్య కాబట్టి మా మనోజ్ గారికి హెల్ప్ చేయండి, లాభాలు వచ్చాక మీ అసలు ఇచ్చేస్తారు అని అంటుంది శృతి. బంగారు తల్లి, బాగా చెప్పావు అని అంటుంది ఇక ప్రభావతి. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.